సినిమా అనేది మంచి వినోదాన్ని అందించే సాధనంగా మనం చెప్పుకోవచ్చు. అంటే సామాన్య ప్రజానికం నుంచి మొదలు పెడితే సెలబ్రిటీల వరకు కూడా అంటే కొంత ఉపశమనాన్ని పొందడానికి, కొంత ఆహ్లాదాన్ని పొందడానికి అంటే సరదాగా సినిమాలు చూడడం అనేది అలవాటైపోయింది ప్రతి ఒక్కరికి. కానీ మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే మరి కాలంతో పాటు అంటే సినిమా రంగం అప్డేట్ అయిపోయింది, హీరోలు అప్డేట్ అయ్యారు. సినిమాలు ఒకప్పుడు సినిమాలు తీసుకున్నట్లయితే జానపద కథా చిత్రాలు, పౌరాణిక కథా చిత్రాలు, సందేశాత్మక కథా చిత్రాలు, బయోపిక్లు, ఇలా రకరకాల జానర్లలో సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో మరి సినిమా కూడా ఒక వ్యాపారం కాబట్టి క్రైమ్ సినిమాలని, థ్రిల్లర్ సినిమాలని, తర్వాత వచ్చేసి మనకు ఫిక్షన్ మూవీస్ అని చెప్పేసి మరి సినిమాలు కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పటి కాలంలో మరి సినిమా రంగంలో హీరోల మధ్యన పోటీ అనేది చాలా ఆరోగ్యకరంగా, ఎలాంటి వివాదాలకు వెళ్ళకుండా, కాంట్రవర్సీలకు వెళ్ళకుండా ఆ పోటీ అనేది ఉండేది. ఆ విధంగా హీరోలు అంటే కథలను ఎంచుకోవడం, యాక్టింగ్ పరంగా చాలా కష్టపడడం చేయడం జరిగింది. ఇక ప్రస్తుత కాలంలో మనం తీసుకున్నట్లయితే మరి సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, అయితే ఒకప్పుడు ఫ్యాన్స్ మధ్యన అంత పెద్ద గొడవలు కానీ, పోటీ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మధ్య గొడవలు అనేది చాలా తక్కువగా ఉండేవి. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోల అభిమాన సంఘాలు ఎవరికి వారు సోషల్ మీడియాలో అంటే పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా ద్వారా వారు అంటే అభిమాన హీరోని పొగడడం, వారికి నచ్చని హీరోలని వాళ్ళ సినిమాలను తగ్గించేలా పోస్టులు పెట్టడం, ఇవన్నీ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అయితే సమాజంలో రాజకీయ పార్టీలు, వ్యక్తుల మధ్య అంటే ఏ విధంగా అంటే సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయో మరి ప్రస్తుత కాలంలో సినిమా రంగంలో కూడా అంటే హీరోల మధ్యన అంటే హీరో అభిమానుల మధ్యన మరి అంటే ఈగో ప్రాబ్లమ్స్, ఫ్యాన్స్ కూడా హీరోల కంటే ఎక్కువగా పోటీ పడుతున్నారు. అంటే వాళ్ళ హీరో సినిమాలను హైప్ పెంచడానికి, ఇతర హీరోల సినిమాలను తగ్గించడానికి ఈ విధంగా పోటీ అనేది పెరిగిపోయింది. రాని పోటీ పెరగడం వల్ల ఏమైపోయిందంటే అంటే మంచి కథలున్న సినిమాలను కూడా ఆ సినిమాలో హీరో యాక్టింగ్ బాగాలేదనో, సినిమా కథ బాగాలేదనో, డైరెక్టర్ ఆ చిత్రాన్ని సరిగ్గా తెరకెక్కించలేదనో, ఇట్లా అనేక రకాలుగా అంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సినిమాలు ఆడకపోవడానికి, డిజాస్టర్లుగా మిగిలిపోవడానికి కారణమవుతున్నారు. గత కొంతకాలంగా మరి బన్నీ అభిమానులే కావచ్చు, రామ్ చరణ్ అభిమానులే కావచ్చు, మహేష్ అభిమానులే కావచ్చు, ప్రభాస్ అభిమానులే కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులే కావచ్చు, ఏ స్టార్ హీరోకు ఉండే అభిమానులు ఆ స్టార్ హీరోను పొగడ్తల్లో ముంచుతూ వాళ్ళ సినిమాలను ముందుకెళ్ళేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మనకు ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మరి కొంతమంది
పూనుకున్నంత మాత్రాన కొద్దిమంది ప్రచారం చేయడం ద్వారా మరి సినిమాలు ఆడకుండా ఉంటాయా, ఆ సినిమాలు సక్సెస్ కాకుండా ఉంటాయా అని మనం చర్చించుకోవాలి. బన్నీ హీరోగా నటించిన పుష్ప చిత్రం రిలీజ్కు ముందు మరి సోషల్ మీడియాలో అసలు సినిమా నడవదని, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లన్నీ ఖాళీ ఉంటాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆ సినిమా పైన అల్లు అర్జున్ చేసిన పాత్ర పైన కూడా ప్రముఖ వ్యక్తులు విమర్శలు చేయడం, అదే టైంలో అనేక పరిణామాలు అల్లు అర్జున్ చుట్టూ, పుష్ప చుట్టూ ఏర్పడ్డ సంగతి అందరికీ తెలిసింది. అవన్నీ జరిగిన తర్వాత మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్కు ముందు ప్రీమియర్ షోలో ఒక లేడీ చనిపోవడము, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, అయినా కూడా ఆ సినిమా విపరీతంగా ఆడింది. 2000 కోట్ల వసూళ్లను కూడా మరి వరల్డ్ వైడ్గా మరి సినిమా అయితే విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ అన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్తో పుష్ప మరి ఇండియాలోనే ఆల్ రికార్డ్స్ బద్దలు కొట్టి మరి డబ్బులు అయితే బాగా కలెక్ట్ అయ్యాయి. అల్లు అర్జున్ కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. మన ఇండియాలో కూడా మన అల్లు అర్జున్కి ఒక మంచి స్టార్డమ్ అయితే ఏర్పడిపోయింది. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కు ముందు కూడా, రిలీజ్ అయిన సందర్భంలో కూడా మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది, కొంతమంది మరి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ పుష్పని సినిమాను ఆడకుండా చేయడానికి అనేక రకాలుగా రాజకీయ ప్రయత్నాలు చేశారు, అది ఇదని చెప్పేసి మాట్లాడుతూ మరి రామ్ చరణ్ సినిమా ఆడదు, రామ్ చరణ్ సినిమా వెనకబడిపోతుంది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఈ థియేటర్లు ఖాళీగా ఉంటాయని చెప్పేసి కూడా అనడం జరిగింది. అంటే మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమాకి ఫస్ట్ డే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత డే బై డే కొంత ఆ సినిమా పైన అభిప్రాయము, తర్వాత ఆ సినిమా పైన కొంత పాజిటివ్ టాక్ రావడం మొదలుపెట్టి ఆ సినిమా కూడా బాగానే ఆడడం జరుగుతూ ఉంది. ఏవైతే సినిమాలు ఆడవు, ఈ సినిమాను ఎవరు చూడరు, అట్టలు ఫ్లాప్ అవుతాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందో, మరి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం కూడా బాగానే ఆడుతుంది. అంటే పెద్ద మొత్తంలో వసూళ్ళు రానప్పటికీ వారు పెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ దాదాపు వాళ్ళు రికవర్ చేసుకునే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. డాకు మహారాజ్ కూడా ఆడదని చెప్పేసి మాట్లాడారు. డాకు మహారాజ్ కూడా బాగానే ఆడుతూ ఉంది. మరి గేమ్ చేంజర్, పుష్ప, డాకు మహారాజ్ సినిమాలని మరి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడారు. కానీ నేడు మరి గమ్మత్తైన విషయం ఏంటంటే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కంటే మరి వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనేది చాలా బాగా ఆడుతూ ఉంది. ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మంచి కామెడీ సినిమా అంటున్నారు, హాస్యం బాగుంది, పాటలు బాగున్నాయి, సంక్రాంతికి ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశామని చెప్పేసి కూడా చాలా చెప్తా ఉన్నారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం బాగానే ఉంది. ఇక్కడ ముఖ్యం మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, అంటే సినిమాలను ప్రజల నుండి దూరం చేయలేరు. ఎవరైనా సరే వారి యొక్క అభిమాన నటులు ఎవరైతే ఉంటారో మొత్తానికి అంటే సినిమా ఇక్కడ బాగున్నప్పుడు, సినిమా కథ బాగున్నప్పుడు, సినిమా హీరో యాక్టింగ్ బాగున్నప్పుడు, సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, ప్రేక్షకుడు ఆ సినిమాను ఎంజాయ్ చేసినప్పుడు ఆ సినిమా అనేది సక్సెస్ అవుతుందనేది సారాంశము. కాబట్టి ఇక్కడ సగటు ప్రేక్షకుణ్ణి ఆ సినిమా ఆకట్టుకోగలిగితే, ఆ హీరో యాక్టింగ్ ఆకట్టుకోగలిగితే సినిమాలు అనేవి సక్సెస్ అవుతాయనేది
మనం మల్లగుద్ది చెప్పొచ్చు. కాబట్టి ఎవరో అంటే ఇమేజ్ని తగ్గించడానికో, సినిమా ఫ్లాప్ చేయడానికో, లేకపోతే సినిమాను బ్యాడ్ చేయడానికో, హీరోలను బ్యాడ్ చేయడానికో, డైరెక్టర్ను బ్యాడ్ చేయడానికో అని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అల్టిమేట్గా సినిమా బాగుంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది, కలెక్షన్లు కూడా వస్తాయి, ఆ సినిమాకు ప్రశంసల వర్షం వస్తుంది, అవార్డులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, అంటే మంచి సినిమాలను ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి మనం ప్రధానంగా చర్చించుకోవాలి. సినిమా అనేది ఏ 100 మంది చేతిలోనే 1000 మంది చేతిలోనే వారి యొక్క జడ్జిమెంట్ అనేది ఉండదు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది సినిమాలను చూస్తారు. కాబట్టి అల్టిమేట్గా మేజర్గా ఇచ్చే తీర్పే ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మరి సినిమా రంగంలో అయితే అనేక రకమైన మార్పులు అయితే రావడం జరిగింది. ఫ్యాన్స్ మధ్యన పోటీ పెరిగింది, హీరోల మధ్య పోటీ పెరిగిపోయింది, బడ్జెట్లు పెరుగుతున్నాయి. హీరోలు కూడా వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రమోషన్ల పేరుతో మరి భారీ మొత్తంలో కోట్లు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి సినీ రంగంలో మనం చూసినట్టయితే భారీ మార్పులు అయితే వచ్చాయని చెప్పేసి మనం గమనించాల్సింది.